పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాజమండ్రి శ్యామల సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ తదితర వామపక్ష పార్టీలు మంగళవారం శ్యామల సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వామపక్ష శ్రేణులు, ప్రజలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి ఎన్ కిరణ్, ఏవి రమణ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. వక్తలు మాట్లాడుతూ మే నెలలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందని ఆరోపించారు. వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చర్యలు మరియు అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతోందని విమర్శించారు. దేశానికి అవసరమైన చమురులో అధిక భాగం ఇరాన్ సముద్ర మార్గాల ద్వారా వస్తుందని, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వల్ల ఇంధన సంక్షోభం మరింత తీవ్రతరమైందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు ఎరువుల ధరలు పెరగడంతో పాటు కొరత సమస్య కూడా ఉత్పన్నమవుతోందని, దీనివల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో ఇంధన ధరలు తగ్గలేదని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల కారణంగా ప్రజలపై అదనపు భారం పడుతోందని వామపక్ష నేతలు ఆరోపించారు. కేసీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే చమురు, సహజ వాయువులో రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధిస్తే ప్రజలకు తక్కువ ధరలకు ఇంధనం అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు, పివైఎల్ తదితర ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి ఇవాళ సామాన్య ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపుతా ఉన్నారు. ఒక్క మే నెలలోనే దాదాపుగా 8 రూపాయలు పైబడి పెట్రోల్ ధరలు పెంచారు, 80 రూపాయలు పైబడి గ్యాస్ ధరలు పెంచారు. ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల జేబులు చిల్లుపెట్టి అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. ప్రపంచ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడేమో మన దగ్గర విపరీతమైన ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ప్రపంచ మార్కెట్లో తగ్గినప్పుడు తగ్గవు, కానీ భారతదేశంలో మాత్రం అమాంతంగా పెరిగిపోతూ ఉంటాయి. రష్యా తక్కువ ధరకు ఇస్తామంటే ప్రధానమంత్రి మోడీ గారు అమెరికా వద్దని కొనడం మానేశాడు. అందుకనే ఇవాళ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకి కేవలం మోడీ ప్రభుత్వం యొక్క నిరంకుశమైన ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రమే కారణం. అందుకనే మోడీ ప్రభుత్వం అదానీ కోసం అమెరికాకి పాదాక్రాంతం అయిపోయి భారతదేశ ప్రజల మీద భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా ఉపసంహరించకపోతే మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా గత మే నెలలో 4-5 దఫాలుగా పెంచడం జరిగింది. వీటన్నింటినీ పెంచిన దాని మీదట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈవేళ 9వ తారీఖున రాస్తారోకోలు కూడా గ్రహిస్తున్నాం. ఎందుకంటే ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు పడుతున్నాయి. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 12 సంవత్సరాల నుంచి గతంలో 450 రూపాయలు గ్యాస్ బండ్ ఉన్నది, ఈరోజు సుమారు 1000 రూపాయలు దగ్గర అయింది. అలాగే డీజిల్ ధర 65 రూపాయలు ఉన్నది, ఏమో 105 రూపాయలు చిల్లర అయింది. ఈవేళ ఏమో పెట్రోల్ ధర ఏమో 117 రూపాయలు అయింది. అనేక రకాలుగా ఆర్థికంగా సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశంలో సామాన్యుడు బతకలేకపోతున్నాడు. కావున ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పేద ప్రజల కోసమా లేకపోతే కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుందా?
ఈవేళ పేద ప్రజలకి గ్యాస్ వ్యవసాయం ఏదైతే కమర్షియల్ బండ్ ఉందో అది ఒకేసారి 950 రూపాయలు పెంచి సామాన్యుడు టీ కొట్టి నడుపుకోలేని పొజిషన్లో ఏర్పడ్డారు. అలా దుకాణాలు మూసేసి రోడ్డున పడ్డారు. అటువంటి చాలా ఇబ్బందులు ఈ బీజేపీ ప్రభుత్వం, అలాగే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజా పోరాటాలు ప్రజలందరూ ఇప్పటికే చాలా విధంగా చర్చించుకుంటున్నారు. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాల కాలంలోనే విపరీతమైన రేట్లు పెంచి ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీనికి తగిన గుణపాఠం చెప్తారు అలాగని చెప్పి ఈ ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాం.